నమస్తే మాస్టర్స్. లైట్ వర్కర్స్ టీవీకి స్వాగతం సుస్వాగతం. మన గురువు గారు బ్రహ్మర్షి పితామా పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడం కి అనంతపటి పాద నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియద్దాం. అద్భుతమైన జ్ఞానాన్ని మనం అందజేస్తున్న ఈ ప్లాట్ఫామ్ కి లైట్ వర్కర్స్ టీవీ అండ్ టీమ్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మాస్టర్స్ సోపానాలు అనే చక్కని వర్క్ షాప్, మరి ఆమె ఎంతో మంది మాస్టర్స్ మరి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు ప్రతినిత్యం ప్రతిరోజు అందజేస్తున్నారు. మరి ఆ యొక్క అద్భుతమైన విజ్ఞానాన్ని మరి పార్వతి మేడం ఇంకా అద్భుతంగా మనకు మరింత వివరంగా తెలియజేస్తుంది. ఈ రోజు కుతుమి మాస్టర్, మరి 5th డే మాస్టర్స్ ఈ రోజు కుతుమి మాస్టర్ ఆర్థిక వ్యవహారాల గురించి మరి మనకు తెలియజేయడానికి మరి సిద్ధంగా ఉన్నారు. మరి చక్కగా పార్వతి మేడం ఆహ్వానించుకుందాం. అద్భుతమైన ఈ ఆర్థిక జ్ఞానాన్ని చక్కగా తెలుసుకుందాం. మాస్టర్స్, మ్యామ్ వెల్కమ్. మ్యామ్ వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ మాస్టర్స్ అందరికీ. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అలాగే లైట్ వర్కర్స్ టీవీకి, ఈ క్లాస్కి విచ్చేసినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు 5వ రోజుకి అడుగు పెట్టేశాం. మరి ఈరోజు కుతుమి మాస్టర్ని మనం హృదయపూర్వకంగా ఇన్వైట్ చేసుకుందాం. మరి ఈరోజు చెప్పబోయే టాపిక్ ఆర్థిక విషయాల గురించి. మరి ఆ జ్ఞానాన్ని తెలుసుకునే ముందు మనం అందరం కూడా ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆత్మబోధ చేసుకుందాం మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు 2 మూసుకోండి, వేళల్లో వేళ్ళు పెట్టుకోండి, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని హృదయపూర్వకంగా ఈ ఆత్మబోధ చేసుకుందాం మాస్టర్స్. నేను సర్వశక్తివంతమైన సర్వజ్ఞత్వము గల ఆత్మస్వరూపమును. నేను ఒక విశిష్ట కార్యానికై ఈ జన్మను పొంది పృథ్వీపై జన్మించాను. నా మనోవాకాయ కర్మలన్నీ ఆ విశిష్ట కార్యాన్ని నెరవేర్చడానికి అనుగుణ్యంగా ఉన్నాయి. ఈ రోజంతా నేను జాగరూకతతో నా ఆలోచనలను, మాటలను మరియు చేతలను గమనించుకుంటాను. నేను అన్నమయ, ప్రాణమయ, మనోమయ శరీరాలకు బానిస అవ్వకుండా నిరంతరం నా జీవాత్మ గమనిస్తూ ఉన్నది. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా కళ్ళు 2 తెరుద్దాం. మరి 4 రోజుల నుంచి మనం 40 క్వశ్చన్స్కి సమాధానాలు, అద్భుతమైనటువంటి ఆన్సర్స్ మనం తెలుసుకున్నాం. మరి ఈరోజు ఆర్థిక విషయాల గురించి కుతుమి మాస్టర్ మరి ఏం చెప్తున్నారు, 10 క్వశ్చన్స్ ఈరోజు. ఆ యొక్క జ్ఞానాన్ని మనం అందరం కూడా తెలుసుకొని దాన్ని మనం ఆచరణ చేద్దాం మాస్టర్స్. ఇప్పటి వరకు చెప్పినటువంటి 40 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు విని దాని ద్వారా మనము ఇప్పటి వరకు ఏ విధంగా ఉన్నాము, ఇక్కడ నుంచి మనం దేన్ని మార్చుకోవాలి, నా జీవన విధానంలో దేన్ని అప్లై చేసుకోవాలి అనే దాన్ని మనం ప్రాక్టికల్గా ఆచరణ చేస్తేనే ఈ యొక్క జ్ఞానానికి మనకి అవగాహన అనేది వస్తుంది. జ్ఞానం వినేటప్పుడు విన్నంత వరకు హాయిగా ఉంటుంది మాస్టర్స్, కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని కనుక మనం అప్లై చేస్తేనే మనం పరిపూర్ణత్వాన్ని సాధిస్తాం. ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చింది మనము పరిపూర్ణత్వాన్ని సాధించడం కోసం. ఈ భూమి మీద ఉండి ప్రతి సిచ్యువేషన్లో కూడా పాఠాన్ని మనం నేర్చుకుంటూ ఉంటాం. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భూమి మీద ఉన్నప్పుడే ఆ పరిపూర్ణత్వాన్ని సాధించడం 100%. ఇక్కడ కూర్చొని ఈ మాయలో ఉండి మరలా మనం మాయలో పడిపోయి ఉన్నప్పుడు ఈ యొక్క జ్ఞానం మనకి ఆ మాయ పొరను తొలగిస్తుంది ఈ జ్ఞానం ద్వారా. సో కాబట్టి ఆ జ్ఞానాన్ని విని దాన్ని మనము
ఎంతవరకు మనము సిచ్యువేషన్స్లో అప్లై చేస్తున్నాము అనే దాన్ని మనం ఎప్పుడూ కూడా నిరంతరం మనము పూర్తి ఎరుకతో ఉన్నప్పుడు మాత్రమే దీన్ని మనం అనుభూతి చెందగలుగుతాం. లేదంటే విన్నంత వరకు జ్ఞానం చాలా హాయిగా ఉంటుంది, కానీ ఈ సబ్జెక్ట్ అంతా ఇంకేముంది, ఇంకొక 5 డేస్లో దీన్ని కంప్లీట్ చేసేస్తాం 100 క్వశ్చన్స్. కానీ దీన్ని ఎంతవరకు మనం అప్లై చేస్తున్నాము అనే దాన్ని కూడా మనము ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మరి ఈరోజు ఆర్థిక విషయాల గురించి మరి కుతుమి మాస్టర్, వివేకము ప్రేమలతో పనిచేసేటటువంటి మాస్టర్ కుతుమి, ఈయన మన ఛానలింగ్లో సమాధానాలు చెప్తున్నారు. తనను తాను తెలుసుకోవడం కోసం కృషి చేసే వారికి ఈయన సహాయం చేస్తారంట. తన్ను తాను తెలుసుకోవాలి అనే తపన ఉండాలి మన లోపల. ఆధ్యాత్మికంగా మనము ఎదగాలి. ఈ ఆధ్యాత్మికంగా ఎదిగే క్రమంలో భౌతిక జీవితంలో మనం ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలి అనేది ఎవరికి ఉండాలి? నీ లోపల నీకు ఆ ఇన్నర్ నుంచి మార్పు అనేది మీ లోపల నుంచే రావాలి. కానీ సిచ్యువేషన్స్ ద్వారా, వ్యక్తుల ద్వారా మనకి ఈ ఆధ్యాత్మిక ఎదుగుదల ఆగిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి, ఆ తపనతో ఉండండి. ఎదుటి పరిస్థితులు కానీ, ఎదుటి వ్యక్తులు కానీ మీ ఎదుగుదలకి ఎప్పుడూ అడ్డం కారు మాస్టర్స్. మనకు అలా కనిపిస్తూ ఉంటుంది, అడ్డంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది అంతే. కానీ వాళ్ళెవ్వరూ మీకు అడ్డుపడడం లేదు. కానీ మీ లోపల పర్సంటేజ్ అది తక్కువగా ఉంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. 100% నేను స్పిరిచువాలిటీలో ఇంకా ఎదగాలి. స్పిరిచువాలిటీలో ఎదగడం అంటే ఏంటి అర్థం? అంటే భౌతిక జీవితంలో నీ యొక్క పరిస్థితుల ద్వారా, వ్యక్తుల ద్వారా, వచ్చే సిచ్యువేషన్స్ ద్వారా మనం అక్కడే స్ట్రక్ అయిపోయి ఇగోతో ఉండకుండా ఇంకా ముందుకి మనం ఏ విధంగా వెళ్ళాలి అనే తపన ఎవరికి ఉండాలి? నీ లోపల అది ఉండాలి, ఆ తపన ఉండాలి. ఉన్నప్పుడు నీ ఆధ్యాత్మిక ఎదుగుదల ఎవ్వరు నిన్ను అడ్డుపెట్టడం లేదు. అడ్డుపడ్డట్టుగా మనకి సిచ్యువేషన్స్, ఆ వ్యక్తులు మనకి కనపడుతుంటారు. మనం వాళ్ళ మీద వేసేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ టయానికి మనం తప్పించుకోవడం కోసం. మన అహం, మన మనస్సు ఏం చేస్తుంది అంటే ఒకళ్ళ మీద తోసేయాలి అంతే. పని అయిపోవాలి అక్కడ. ఆ ఇగో సాటిస్ఫై అవ్వాలి. అవ్వాలి అంటే ఏం చేస్తుంది? ఆ యొక్క సిచ్యువేషన్ని వాళ్ళ మీదకు తోసేస్తుంది. తోయంగానే ఏమైంది? నీ ఇగో సాటిస్ఫై అయింది అంతవరకే. కానీ నువ్వు ఎక్కడ వేసిన గొంగళి మళ్ళీ అక్కడే ఉంది. కాబట్టి నెపాలు పెట్టుకోకండి. ఎవరు అడ్డుపడడం లేదు. నీ లోపల 100% తపన నీకు గనక ఉంటే తప్పనిసరిగా నువ్వు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు నేర్చుకోవడానికి సిద్ధంగా లేవో అప్పుడు నువ్వు ఈ మాయ నిన్నేం చేస్తుంది? ఈ ఇగో ఏం చేస్తుంది? వెంటనే పక్క వాళ్ళ మీద తోసేయడానికి, పక్క వాళ్ళ పరిస్థితుల మీద నెట్టేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అది ఒకటి మీరు గమనించండి. ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు మీ లోపల నుంచి ఆ ఎదుగుదల నాకు కావాలి అనే తపన గనక మీలో 100% లేకపోతే సిచ్యువేషన్స్ కూడా అట్లాగే వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళ మీద తోసేయడమా, లేకపోతే వాళ్ళ మీద నెట్టేయడమా చేసేస్తాం. అక్కడితోటి మన ఈగో సాటిస్ఫై అవుతుంది తప్ప మనకి ఇంకేమీ లేదు. సో ఈ కుతుమి అనే మాస్టరు మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అని కృషి చేసే వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా ఆయన సహాయం చేస్తారు. మరి మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసి, ఆర్థిక విషయాలను, డబ్బు సంపాదనను గురించి స్పిరిట్ యొక్క అభిప్రాయం ఏంటి? మరి సృష్టికర్త ఏమనుకుంటున్నాడు? ఆ చైతన్యం అనే ఆ పవర్ ఏమనుకుంటుంది? లేదంటే స్పిరిట్ ఏమనుకుంటుంది? ఈ పేర్లన్నీ ఒకటే. ఆ దైవం అనే కనిపించిన ఆ దైవం ఏమనుకుంటున్నాడు ఈ ఆర్థిక విషయాల గురించి, డబ్బు సంపాదన గురించి అని క్వశ్చన్ అడిగితే కుతుమి మాస్టర్ ఈ విధంగా చెప్తున్నారండి. స్పిరిట్ దృష్టిలో డబ్బు ఒక ఎనర్జీ. అది ఇచ్చి మీకు కావలసిన వస్తువును మీరు పొందుతారు భూమి మీద. అంతేకాదు అది పాఠాలు నేర్పడానికి చాలా విలువైన పనిముట్టు కూడా. ఎక్కడ? ఈ భూలోకంలో డబ్బు ద్వారా మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం మాస్టర్స్. మీ దగ్గర డబ్బు చాలా తక్కువగా ఉన్నది అనుకోండి, అప్పుడు మీరు పేదరికానికి సంబంధించినటువంటి చాలా విలువైన పాఠాలని ఎక్కడ నేర్చుకుంటారు? ఈ భూమి మీదే నేర్చుకుంటారు. మీ దగ్గర చాలా ఎక్కువ డబ్బు ఉన్నదనుకోండి, అప్పుడు మీరు దానిని ఎలా చూసుకోవాలో, బాధ్యతగా ఎలా ఉండాలో అనే దాని తగ్గట్టుగా పాఠాలు నేర్చుకుంటారు. ఉన్నత తలాల వాళ్ళకి, అంటే ఈ భూమికి సంబంధం లేకుండా హయ్యర్ డైమెన్షన్స్లో ఉన్న వాళ్ళకి ఈ డబ్బు, బంగారం లాంటివి అవసరం ఉండవంట అసలు.
తమకు కావలసిన వాటిని వాళ్ళు అప్పటికప్పుడు సృష్టించుకోగలరు. వాళ్ళ అవసరాలు తీరిపోతూ ఉంటాయి. వాళ్ళు అలా సృష్టించుకుంటారు, అవసరాలు తీరిపోతూ ఉంటాయి. కానీ వాళ్ళకి ఈ డబ్బు, బంగారంతోటి హయ్యర్ డైమెన్షన్స్‌లో ఉన్నటువంటి మాస్టర్స్ ఎవ్వరికీ కూడా దీంతో పని లేదు. ఇక్కడ భూమి మీద మీరు డబ్బును చాలా విలువైనదిగా చూస్తారు. ఆ డబ్బు మీకు మంచి ఆరోగ్యాన్ని, ప్రేమను, సంతృప్తిని, ఆధ్యాత్మిక శక్తిని తెచ్చిపెట్టగలదా? డబ్బు తెచ్చిపెడుతుందా? ఆరోగ్యాన్ని తెస్తుందా? ప్రేమను తెస్తుందా? ఒక సాటిస్ఫై చెందుతారా? ఇవేమీ అది తెచ్చిపెట్టదు మనీ. డబ్బు కేవలం పరస్పర మార్పిడికి ఉపయోగపడే ఎనర్జీ మాత్రమే. కనుక మీరు దేనికి విలువనివ్వాలో సరిగ్గా చూసుకోండి అని చెప్తున్నారు. సెకండ్ క్వశ్చన్, బోలెడంత డబ్బు నా జీవితంలోకి ఎలా నేను తెచ్చుకోగలను? మీకు బోలెడంత డబ్బు కావాలి అనుకుంటే మీరు డబ్బు ఎనర్జీని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దానిని స్పృశించండి, దాన్ని ఫీల్ అవ్వండి. అది ఒక ఎనర్జీ అనేది ఫీల్ అవ్వాలి, మీరు అనుభూతి చెందాలి. దానితో ఆడుకోండి, డబ్బుతో ఆడుకోండి. దాని ప్రకంపనను సుపరిచితం చేసుకోండి. డబ్బు విషయంలో ఉదారంగా ఉండండి. దానాలు చేయండి, స్నేహితులకు సహాయం చేయండి, సరదాగా మీకు మీరు అప్పుడప్పుడన్నా ట్రీట్ ఇచ్చుకోండి. ఎవరికో ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు మీరు సరదాగా బయటికి వెళ్ళి ట్రీట్ ఇచ్చుకోండి. అప్పుడు విశ్వానికి అర్థమవుతుంది మీరు పీనాసితనంతో డబ్బు కూడబెట్టేవాళ్ళు కారు అని చెప్పేసి. డబ్బును మీరు ఉపయోగిస్తూ ఉన్నారని, మీరు ఉపయోగించుకోవడానికి మరింత డబ్బుని అప్పుడు పంపిస్తూ ఉంటుంది. సో మనం డబ్బుని ఎలా చూస్తాము అంటే చాలా జాగ్రత్తగా దాన్ని దాచిపెడుతూ ఉంటాము. భవిష్యత్తు కోసమను, దేనికోసమను. కానీ ఆ దాచిపెట్టిన ఆ యొక్క సొమ్ము దోచుకోబడుతుంది అని అంటారు. సో కాబట్టి ఇక్కడ డబ్బుని ఎలా చూడాలి? ఒక ఎనర్జీ లాగా చూడండి. దాన్ని ఎప్పటికప్పుడు వాడుకుంటూ ఉండండి. మీరు అనుభవిస్తూ ఉండండి. ఎట్లా అయితే మనకి ఒక ఫిల్టర్ తీసుకున్నామనుకోండి, పైన వాటర్ ఉన్నాయి, కింద వాటర్లో మనం పంపులో నీళ్లు పట్టుకొని తాగుతూ ఉంటాం ఎప్పటికప్పుడు. అదే వాటర్ వాడలేదనుకోండి, అట్లాగే ఉండిపోయి మురుగు పట్టుకుపోతాయి. సో మనం వాటర్ని వాడుతూ కింద నీళ్లు పట్టుకుంటూ ఉంటే పైనే ఖాళీ అవుతుంటుంది. ఎప్పటికప్పుడు నీళ్లు మళ్ళా ఫిలప్ చేసుకుంటూ ఉంటాం. అట్లా విశ్వం కూడా ఏం చేస్తుంది, మీరు డబ్బుని చాలా చక్కగా అవసరమైనంత వరకే, అంతేగాని పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టడం అని కాదు. ఎంత అవసరం ఉంటుందో అంతవరకు దానాలు చేయండి, అన్నీ చేయండి, మీకు మీరు అనుభవించండి. ఆ విధంగా మీరు ఫ్లోటింగ్ ఉంటే గనక, పీనాసితనంగా లేకుండా ఉంటే కనుక డబ్బుని మళ్ళా ప్రకృతి, సృష్టి ఎప్పుడు అందిస్తూనే ఉంటుంది. డబ్బు మీ చుట్టూ ఎల్లప్పుడూ ఉంటుందన్న విషయాన్ని నమ్మండి. మీ చేతిలో ఎల్లప్పుడూ మీకు కావలసినంత డబ్బు ఉంటుందని నమ్మండి. మీకు అవసరమైన దానిని ఎక్కువగానే మీకు విశ్వం సరఫరా చేస్తుందని కూడా నమ్మండి. విశ్వంలో నమ్మకం ఉంచండి. డబ్బుని ఎంజాయ్ చేయండి. దానిని మీరు దేవుడిగా మాత్రం చేసుకోవద్దు. డబ్బుని ఒక దేవుడిగా మాత్రం చేసుకోవద్దు. ఎందుకంటే డబ్బులో సానుభూతి, ప్రేమ, వివేకము ఇలాంటివేమీ డబ్బుకి ఉండవు. అదొక ఎనర్జీ మాత్రమే. మూడవ ప్రశ్న, నాకు ఎక్కువ డబ్బు రావడం కోసం నేను ధరించదగిన నవరత్నం ఏదైనా ఉందా? ఒక క్రిస్టల్ అడుగుతున్నారు. డబ్బు నా దగ్గర బాగా ఉండాలి, నాకు డబ్బు రావాలి అంటే ఏదైనా ఒక నవరత్నం ఉందా అని అడుగుతున్నారు. సిట్రిన్ అనే నవరత్నం ఉంది, మనందరికీ తెలుసు, వినే ఉంటారు. సిట్రిన్ ఎల్లో కలర్లో క్రిస్టల్ అనేది ఉంటుంది. అవి చిన్న చిన్న క్రిస్టల్స్ ఏవైతే ఉంటాయో అది లేత పసుపు వర్ణంలో ఉంటుంది. అది ధరించిన వారికి అది ధనాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. దానిని మీ పర్సులో కానీ లేదా మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో కానీ ఉంచండి. అది డబ్బు ఎనర్జీ ఆకర్షిస్తుందంట. ఆ క్రిస్టల్ ఏం చేస్తుంది, సిట్రిన్ అనే క్రిస్టల్ ఏం చేస్తుంది, కొన్ని క్రిస్టల్స్, ఒక 4-5 క్రిస్టల్స్ మీరు పర్సులో కానీ వేసుకోవచ్చు. లేదంటే మీరు డబ్బు ఎక్కడైతే లాకర్లో పెడతారో బీరువాలో, అక్కడ ఒక రెడ్ క్లాత్లో అది ఆ క్రిస్టల్స్ని పెట్టి దాన్ని లోపల పెడితే అది డబ్బుని ఆకర్షిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. 4వ ప్రశ్న, ధన సంపదకు సంబంధించి కర్మ పాఠాలు ఏమైనా ఉంటాయా అంటే తప్పకుండా ఉంటాయని చెప్తున్నారు. గత జన్మలో మీరు ధనవంతులై ఉండి ఆ ధనాన్ని మీరు దుర్వినియోగపరిచి ఉంటే కనుక, బాగా ధనవంతులై ఉండి ధనాన్ని విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగం చేశామంటే
పేదలకు ధన సహాయం చేయకుండా ఉంటే, లేదా నిజాయితీగా ఉన్న వారిని మోసం చేసి ఉంటే, ఆ తప్పిదాన్ని, ఆ పాపాన్ని తీర్చుకోవడం కోసం మీరు పేదరికంలో జన్మించడానికి మరలా ఈ భూమి మీదకి తిరిగి వస్తారు. ఆ విధంగా మీరు పాఠాన్ని నేర్చుకుంటారు. అదే విధంగా గతంలో మీ డబ్బును మీరు వివేకంతో, సానుభూతితో ఖర్చు చేశారనుకోండి, ఈ జన్మలో మీ పరిస్థితులు మరింత సుఖంగా ఉంటాయి. నార్మల్‌గా ఉంటాయి. అంటే మరీ ఎక్కువ లేదు, అలా అని చెప్పి మరీ తక్కువ లేకుండా నార్మల్‌గా, అంటే ఒక మిడిల్ క్లాస్‌లో భూమి మీద జన్మని తీసుకుంటారు. ఏది ఏమైనా ఈ జన్మలో ఇతరుల పట్ల ఉదారంగా ఉండవలసిన బాధ్యత మీది. లేకపోతే మళ్ళీ పేదరికంలో పుట్టి ఆ ఉదారత, వినయము మళ్ళీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి మనుషులు కావాలనే పేదరికంలో పుట్టి తమ సృజనాత్మకత ద్వారా, కృషి ద్వారా ధనవంతులవుతారంట. భూమి మీద వాళ్ళు జన్మ తీసుకునే ముందే వాళ్ళు పేదరికంలోనే పుడతారు. పుట్టి వాళ్ళు ఏం చేస్తారు? తన క్రియేటివిటీ ద్వారా, తన కృషి ద్వారా ధనాన్ని సంపాదించుకొని భూమి మీదకొచ్చి స్టార్టింగ్‌లో వాళ్ళు పేదరికంలో ఉన్నా, తర్వాత వాళ్ళ క్రియేటివిటీ ద్వారా, వాళ్ళ కృషి ద్వారా డబ్బుని సంపాదిస్తారు. వాళ్ళప్పుడు ధనవంతులవుతారు. అప్పుడు ధనము వాళ్ళకొక పరీక్ష. మరి ఈ క్రియేటివిటీలో ఎన్నో పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. కృషి ద్వారా వాళ్ళు ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు. ఇది వాళ్ళకొక పరీక్ష లాంటిది. డబ్బును వాళ్ళు స్వార్థానికి ఉపయోగించుకుంటారా? లేక సానుభూతితో, ప్రేమతో దాన్ని ఖర్చు చేస్తారా అనేది వాళ్ళకి పరీక్ష జరుగుతుంది ఆ జన్మలో. మరికొందరు ధనవంతులుగా పుట్టి తర్వాత పేదవాళ్ళవుతారు. పుట్టడమే ధనవంతులుగా పుడతారు. తర్వాత మరలా వాళ్ళు పేదవాళ్ళైపోతారు. అలా ధనాన్ని కోల్పోయి పేదవాళ్ళైపోయిన వాళ్ళలో ఆధ్యాత్మికత, సానుభూతి ఇంకా ఉన్నాయా? లేక వాళ్ళు నిరాశకు లోనై బాధపడుతున్నారా? అని పరీక్ష జరుగుతుందంట వాళ్ళకి. సో, ఈ విధంగా ధనాన్ని కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు పేదవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు నిజంగా ఆధ్యాత్మికతలోకి వచ్చి సానుభూతిగా ఉంటారా? లేదంటే వాళ్ళు బాధకి లోనయ్యి ఇంకా బాధపడుతూ ఉంటారా? అనే పరీక్షలు కూడా భూమి మీద జరుగుతూ ఉంటాయి. మీకోసం మీరు కొన్ని పాఠాలు నిర్ణయించుకొని వచ్చారని మర్చిపోకండి. పేదవాళ్ళుగా ఉండాలనో, ధనవంతులుగా ఉండాలనో నిర్ణయించుకునే మీరు ఈ భూమి మీదకి వచ్చారు. కనుక ఒక ఉన్నతమైన కారణం వల్ల మీ ఆర్థిక పరిస్థితి ఇలా ఉన్నది. ఈ సిట్యుయేషన్‌లో మీకు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారో మీరు చెక్ చేసుకోండి. సో, మీ ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది అని నమ్మండి. ఇందుకోసం ఎవ్వరిని దూషించకండి. డబ్బు లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము ఎన్నో మాటల ద్వారా జడ్జిమెంట్స్ చేసేస్తూ ఉంటాం మనకు తెలియకుండానే మాస్టర్స్. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ మనం ఈ పాఠాలు నేర్చుకోవడానికే కొంతమంది మన దగ్గర అప్పు తీసుకొని వాళ్ళు ఎగ్గొట్టేసి ఉండొచ్చు. సో, మరి గత జన్మలో నువ్వు ఆల్రెడీ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని ఎగ్గొట్టి ఉండొచ్చు. అందుకనే అదే పాఠం నువ్వు నేర్చుకోవడానికి ఈ జన్మలో ఈ విధంగా నువ్వు వాళ్ళకి డబ్బు ఇచ్చి ఉండవచ్చు. వాళ్ళు డబ్బు ఎగ్గొట్టేసి ఉండవచ్చు. సో, వాళ్ళని దూషించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక జ్ఞానం నీకు తెలిసింది. జ్ఞానం తెలియనంత వరకు నువ్వు ఎన్ని మాటలన్నా మరలా తిరిగి అంటూ ఉంటావు. ఒక జ్ఞానం మన దగ్గరికి వచ్చిన తర్వాత అది అవగాహన చేసుకొని వాళ్ళని క్షమించడం మనం చేయాల్సిన పని. సో, 5వ క్వెషను, ధనాన్ని అర్థం చేసుకొని దానితో వ్యవహరించాలంటే అత్యుత్తమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం ఏది మరి? మరి ఈ ధనాన్ని అర్థం చేసుకొని మనం పర్ఫెక్ట్‌గా ఉండాలి భూమి మీద. అంటే దానికి ఆధ్యాత్మిక మార్గం ఏదైనా ఉందని అడుగుతున్నా. మీరు కోరుకుంటున్న దానిని కాకుండా మీరు నిజంగా అవసరమైన దానిని విశ్వం మీకు ఇవ్వనివ్వండి. ఆ రెండిటికి మధ్య తేడా పెద్దగా ఏమీ ఉండదు. మీకొక కొత్త కారు, పెద్ద బంగళా, అందమైన ఖరీదైన బట్టలు అవసరమని మీరు అనుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను. స్పిరిట్‌కి తెలుసు ఇది మీ కోరికే తప్ప మీ అవసరం కాదు అని. ఇక్కడ అవసరం ఎట్లా ఉందనేది కూడా స్పిరిట్ చూస్తుంది. ఒక పాత కారు, ఒక చిన్న అపార్ట్‌మెంట్, ఆకర్షణీయంగా ఉండే మామూలు బట్టలు మీకు ఇస్తుందంట స్పిరిట్. మీకు ఎటువంటి జీవితం అవసరమో అటువంటి జీవితానికి ఇవి సరిపోతాయి. మీకు ఎలాంటి జీవితం అవసరమో అలాంటి జీవితం మీకు పర్ఫెక్ట్‌గా బానే ఉంది. మీలో గొప్ప హీలింగ్ నైపుణ్యం ఉండవచ్చు. మీరొక అద్భుతమైన టీచర్ గాని, ఆర్టిస్ట్ గాని, లేక మంచి సంగీత గాయని గాని, ఒక మంచి స్నేహితులు గాని కావచ్చు. కొత్త వస్తువుల కన్నా ఇవి మీలో ఎంతో విలువైనది.
కొత్త కొత్త వస్తువులు ఉండడం కంటే కూడా మీ లోపల ఉన్నటువంటి ఆ ఆర్టిస్టిక్ కానీ లేదంటే ఆ యొక్క నైపుణ్యం చేసేటటువంటివి ఏవైనా సరే మీ లోపల ఉన్నవి అవి చాలా అవసరమై ఉండవచ్చు. మీకేం కావాలో విశ్వానికి చెప్పండి. చెప్పేసి మీరు హాయిగా ఉండిపోండి. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి చాలా ఉపయుక్తమైనటువంటి విధంగా మీకు సహాయము, మార్గదర్శకత్వము లభిస్తాయన్న విశ్వాసంతో ఉండిపోండి. అడగండి, ధ్యానం చేయండి. మీకు ఏది కావాలో అది కోరుకోండి. కోరుకొని మరలా వదిలేసేయండి. ఆ కోరిక వెనకాల పరిగెత్తకండి. ఏదైతే మీ దగ్గర ఉన్నదో ఆ ఉన్నదాంతో తృప్తిని చెందండి, సంతృప్తిగా ఉండండి, సంపూర్ణంగా ఉండండి, జీవితాన్ని జీవించండి. అప్పుడు మాత్రమే నీకు కావాల్సింది మరలా తిరిగి అంతకంటే ఉన్నతమైనది నీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నువ్వేవో పాఠాలు నేర్చుకోవాలి, అందుకోసమే నీ దగ్గర అలాంటి వస్తువు లేదేమో, అలాంటి ఫెసిలిటీస్ లేవేమో. సో దీని ద్వారా నేను ఇక్కడ భూమి మీదకి వచ్చింది నేను పాఠాలు నేర్చుకోవడానికి. సో కాబట్టి ఆ పాఠాలు నువ్వు సంపూర్ణంగా 100% నేర్చుకొని ఉన్నదాంతో నువ్వు తృప్తిగా గనక ఉంటే అప్పుడు నీకు డబ్బు పట్ల ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది నీ లోపల వస్తుంది. అప్పటిదాకా నా దగ్గర డబ్బు లేదు 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 అనే ఒక నెగిటివ్నే నువ్వు ఆ భావాన్ని వ్యక్తం చేస్తున్నావు. ఆ వస్తువు లేదు అంటున్నావు. ఉన్నదాంతో నువ్వు తృప్తి చెందడం లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యద్భావం తద్భవతి. నీ లోపల భావం ఏముంటుంది? డబ్బు లేదు లేదు లేదు, నాకు డబ్బు లేదు అనే భావం ఉంటుంది. లేదంటే ఒక వస్తువు లేదు అనే భావం ఉంటుంది. లేదు, కరెక్టే. ఆ వస్తువు లేనప్పుడు నువ్వు పొందేటటువంటి ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది నువ్వు కంప్లీట్‌గా 100% దాని ద్వారా నేర్చుకున్న తర్వాత 100% ఆ పాఠాన్ని నేర్చుకున్న తర్వాత ఆ వస్తువు వస్తుందేమో నీ దగ్గరికి. సో కాబట్టి ఆ డబ్బు యొక్క ఎనర్జీని మీరు ఈ భూమి మీద ఒక ఎనర్జీ లాగా చూడండి డబ్బుని అని అంటున్నారు. సో కాబట్టి మనం ఏం చేయాలి? మనకి ఏది కావాలంటే అది మనం ధ్యానంలో కూర్చొని విశ్వంతో కనెక్ట్ అయ్యి మనం చెప్పాలి. చెప్పిన తర్వాత మీరు హాయిగా ఉండిపోండి. మరలా మీ జీవితాన్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి. దానికోసం మనం దిగులు చెందుతూ వర్తమానంలో లేకుండా గతంతో ఉంటూ నా దగ్గర అది లేదే అని బాధపడుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? విశ్వం మీకు ఇవ్వాల్సింది కూడా ఇవ్వదు. సో కాబట్టి పాఠాలు తొందరగా నేర్చుకోండి. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి చాలా ఉపయుక్తమైన విధంగా మీకు సహాయము, మార్గదర్శకత్వము లభిస్తాయన్న విశ్వాసంతో ఉండండి. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలలో ధనం ఒక భాగమైతే ఆ ధనమే మీకు సంప్రాప్తిస్తుంది. లేదా ఉన్నదానితోనే తృప్తి పడిపోండి. ఆధ్యాత్మిక మార్గంలో డబ్బుతో వ్యవహరించవలసిన విధానము ఇదే. ఆధ్యాత్మికంగా మీరు స్పిరిచువల్‌గా ఉన్నారు. మీకు జ్ఞానం తెలిసింది. జ్ఞానం తెలిసిన తర్వాత అవగాహన చేసుకొని పరిపూర్ణంగా మీ జీవితాన్ని జీవించండి అని చెప్తుంది. మరి 6వ ప్రశ్న, విపరీతంగా డబ్బు ఉండి కూడా ఆధ్యాత్మికంగా ఉండడం కుదరదా అని అడుగుతున్నారు. బాగా డబ్బు ఉంది, కానీ మరి స్పిరిచువాలిటీగా ఆధ్యాత్మికంగా ఉండడం కుదరదా అని అడుగుతున్నారు. అన్నీ కుదురుతాయి. అయితే మీకు తెలిసిన వాళ్ళల్లో ఈ 2 ఉన్న వాళ్ళ లిస్టు పెద్దది రాసి చూపండి. అయితే ఒక పెన్ను పేపర్ తీసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, డబ్బు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అది పెద్దది రాసి చూపండి. మీరు ఇవ్వబోయే లిస్టు చాలా చిన్నదిగా ఉంటుంది. బాగా డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద మొత్తాలలో దానాలు చేస్తున్నారు అంటే అది వాళ్ళ మంచి మనసుల వలన చేస్తున్నారని దయచేసి పొరబడవద్దు. మరి బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే దానాలు చేస్తారు. గుళ్ళల్లో ఎన్నో కార్యక్రమాలు చేసేస్తూ ఉంటారు. దాన ధర్మాలు ఎక్కువగా చేసేస్తూ ఉంటారు. అవన్నీ వాళ్ళ మంచి మనసు వలన చేశారని మీరు పొరపాటు పడుతున్నారు అని చెప్తున్నారు. ఆ దానం నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు? ఒక గౌరవాన్ని, ఒక సత్కారాన్ని, లేదంటే ఒక గుర్తింపుని ఆశించి వాళ్ళు ఎక్కువగా అలాంటివి చేస్తూ ఉంటారంట డబ్బులున్న వాళ్ళు. ఆ ఉద్దేశమే వాళ్ళలో లేనట్లయితే ఆ చేసే దానాలను వాళ్ళు గుప్తంగా వినయంగా ఎందుకు చేయరు? మరి వాళ్ళు చేసే దానాలు ఒక పేరు కోసమో, ఒక పరపతి కోసమో, ఒక గౌరవం కోసమో, ఒక గుర్తింపు నాకు రావాలన్న దానికోసం వాళ్ళు మంచి మనసుతో చేశారని మీరు పొరపాడుతున్నారు. మరి వాళ్ళు ఒకవేళ అంత ఇదిగా దానం చేయాలి అనిపిస్తే గనక వాళ్ళు వాళ్ళ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వెంతన్నా దానం చెయ్యి. దాని పట్ల నువ్వు వినయంగా ఉండు. నేను డబ్బు ఇచ్చాను అని చెప్పేసి నువ్వు గొప్పలు చెప్పుకుంటావు చూడండి. అది గొప్ప కోసము వాళ్ళ యొక్క మనసులో ఉద్దేశం చూడండి.
డబ్బులున్న వాళ్ళ దగ్గర వాళ్ళు ఎప్పుడైతే దానం చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క ఇంటెన్షన్ చూడమంటున్నారు. కుతుమి. సో సాధారణంగా చాలా దయగా ఉండేది, నిజంగా దానాలు చేసేది పేదవాళ్ళే అంట. ఎవరైతే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అనుకుంటారు చూడండి, వాళ్ళు హృదయపూర్వకంగా దానాలు చేస్తూ ఉంటారు. బైబిల్లోని కొత్త నిబంధనలోని కథ మీకు గుర్తుందా? బైబిల్లో ఒక కథ స్టోరీ ఉన్నదంట. అందులో ఒక విధవరాలు తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బును పేదలకు సహాయం చేయడం కోసం ఇచ్చేస్తుంది. మొత్తం డబ్బునంతా కూడా ఇచ్చేస్తుంది. పేదలకు సహాయం చేయాలి, ఆవిడ దగ్గర కొంచెం కూడా ఉంచుకోకుండా పేదలకి. ఆవిడ ఆల్రెడీ పేదరాలే, కానీ ఆవిడ ధనాన్ని అంతా ఇచ్చేస్తుంది. దానిని దేవుడు ధనవంతులు ఇచ్చే చాలా పెద్ద మొత్తాల కన్నా ఎంతో గొప్పగా భావిస్తాడంట. స్పిరిట్, దైవం. ఎవరైతే వాళ్ళ దగ్గర ఏమీ లేదో వాళ్ళు ఆ ఉన్న కొంత ధనాన్ని వాళ్ళు పేదలకు సహాయం చేస్తారో, ఈ డబ్బున్న వాళ్ళు ఇచ్చే పెద్ద పెద్ద మొత్తాల కంటే కూడా ఇది చాలా వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళ యొక్క ప్యూరిటీతో వాళ్ళు ఎంత కొంచెం దానం చేసినా కూడా అది చాలా పెద్ద మొత్తంగా భావిస్తాడు దైవం. ధనవంతులు పెద్ద మొత్తాన్ని ఇచ్చినంత మాత్రాన వాళ్ళకి లోటేమీ ఏర్పడదు. వాళ్ళ దగ్గర ధనం చాలా ఉంది, వాళ్ళు కొంత దానం చేసినంత మాత్రాన వాళ్ళకి ఏమైనా లోటు ఉందా? ఏమీ లేదు. మీరు ఇప్పటి నుంచి, అంటే పేదవాళ్ళుగా ఉన్నప్పటి నుంచే ప్రేమతో పనిచేయడం మొదలు పెట్టండి. మీరు ధనవంతులైనాక కూడా వీటిని కొనసాగించండి. ప్రస్తుతం మీ దగ్గర డబ్బు లేదు, 100%లో మీరు ఒక 10%ని మీరు దానం చేయండి. ఏదైనా ఫండ్స్ ఇవ్వండి, ఏదైనా పిరమిడ్ కట్టుకోవడానికి ఇవ్వండి. మీ దగ్గర 100 రూపాయలు ఉందనుకోండి, 10 రూపాయలు దానికోసం పక్కన పెట్టండి. మీ దగ్గర 1000 రూపాయలు ఉందనుకోండి, 100 రూపాయలు తీసి పక్కన పెట్టండి. ఆ విధంగా ఇప్పటి నుంచే, మీ దగ్గర డబ్బు లేదు, ఒక 50 రూపాయలు ఉంటే ఒక 5 రూపాయలు తీసి పక్కన పెట్టండి. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఆ విధంగా మీరు కొంచెం 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 డెవలప్ అవుతున్న కొద్దీ మీ దగ్గర ధనం కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది. తక్కువ నుంచి ఎక్కువ వచ్చాక, నేను ధనవంతులు అయ్యాక నేను ఇస్తాను అనుకోవడం కంటే కూడా లేనప్పుడే మీరు సహాయం ప్రారంభించండి అని చెప్తున్నారు. బుద్ధుడంతటి వాడు ఆధ్యాత్మికత కోసం తన సంపాదన పూర్తిగా వదిలేసుకున్నాడా లేదా? ఒక గొప్ప రాజ్యాన్ని వదిలేసుకున్నాడు ఆధ్యాత్మికత కోసం. యేసుక్రీస్తు తన జీవితం అంతా పేదవాడుగానే బతికాడు. అలాగే మదర్ తెరీసా, గాంధీ లాంటి వాళ్ళు ధనం కన్నా మానవ సేవయే తమ ఆధ్యాత్మిక బాధ్యతగా కూడా వాళ్ళు తీసుకున్నారు. మీరు ధనవంతులై ఉండి ఆధ్యాత్మికంగా ఉండవచ్చు, కానీ ఆధ్యాత్మికత కన్నా సంపద గొప్పదని మాత్రం దయచేసి మీరు ఎంచుకోకండి. ఆధ్యాత్మికతే గొప్పది. మరి 7వ క్వశ్చన్, కొన్ని దేశాలు మిగిలిన వాటికన్నా ఎందుకు సిరి సంపదలతో ఎక్కువగా తులుతూగుతూ ఉంటాయి? మరి కొన్ని దేశాలు ఉన్నాయి, వాళ్ళు చాలా రిచ్ దేశాలు ఉంటాయి అన్నమాట, ఫారెన్ కంట్రీస్. ఎందుకు మరి వాళ్ళు అంత రిచ్గా ఉన్నారు అని అడుగుతున్నారు. చాలా జాతులు తమ కర్మను సృష్టించుకుంటున్నాయి. గత జన్మల్లో ధనం వల్ల ఇతరుల పట్ల తప్పుగా ప్రవర్తించిన మానవ బృందాలు ఈ జన్మలో పేదరికంలో ఉన్న 3వ ప్రపంచపు దేశాలలో పుట్టాలని ఎంచుకోవచ్చు. గత జన్మలో బాగా డబ్బున్న వాళ్ళు, ధనాన్ని విచ్చలవిడిగా ఇది చేసిన వాళ్ళు మళ్ళా పేదరికంలో పుడతారు. ఈ జన్మలో పేదరికంలో ఉన్నటువంటి 3వ ప్రపంచపు దేశాల్లో పుట్టాలని వాళ్ళు ఎంచుకుంటారు. అలా పుడితే పేదరికాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అమెరికాలో ఉన్న చాలా మంది ఆఫ్రికన్లు గత జన్మలో తెల్లజాతితో పుట్టి బానిస వ్యాపారం చేసిన ధనవంతులంట వాళ్ళు. నాణానికి రెండు వైపులు చూద్దామని, అంటే తామే బానిసలుగా ఉంటే ఎలా ఉంటుందో అనుభవించి చూద్దామని ఇష్టపూర్తిగా వాళ్ళు ఇలా పుట్టి ఉండవచ్చు. గత జన్మలో వాళ్ళు ధనవంతులై ఉండవచ్చు, మరి పేదరికంగా బానిసలుగా ఉంటే ఏ విధంగా ఉంటుంది అనే ఆ యొక్క అనుభవం కోసం వాళ్ళు ఇక్కడ పుట్టి ఉండవచ్చు. అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళినట్లయితే అన్ని చోట్ల ఒకేలా ఉండదు, అన్నిసార్లు ఒకేలా ఉండదు. మీకు భిన్నత్వం అవసరం అవుతుంది. భూమి మీద కూడా అంతే. భూమి మీద సంపద దేశాలు ఉన్నాయి, పేద దేశాలు ఉన్నాయి, రెండూ ఉన్నాయి. పేదవాళ్ళు పొరుగు ఉన్నది, ధనవంతుల పొరుగు ఉన్నది. కొందరు ధనాన్ని ఇచ్చేసి పేదరికాన్ని తీసుకుంటారు, మరికొందరు అలా తీసుకోరు. ఆదిమ సమాజంలో ప్రకృతికి దగ్గరగా జీవించాలని, ఆ అనుభవాన్ని పొందాలని కోరుకుంటారు కొంతమంది. మరికొందరు వాళ్ళతో పోలిస్తే కాస్త సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని కూడా కోరుకుంటారు. అన్ని రకాల పరిస్థితులు పాఠాలు నేర్పించడానికి మాత్రమే. కొన్ని ధనవంతుల దేశాలు ఉంటాయి, కొన్ని తక్కువ దేశాలు ఉంటాయి. ప్రతిసారి కూడా మనం భూమి మీద ఒకే చోట జన్మించము. ప్రతిసారి పాఠాలు నేర్చుకోవడానికే మనం జన్మలు తీసుకుంటూ ఉంటాము. మీరు ఎరుక ఉన్నవారైతే కనుక మీ శక్తిని ఉపయోగించి మీరు బయటపడగలుగుతారు.
లేదా కనీసం సుఖంగా బతికే జీవితంలోనికి వెళ్ళగలుగుతారు. చదవటం, కష్టపడటం వల్ల ఇవి జరుగుతాయి. మీకు ఎంపిక స్వేచ్ఛ ఉండనే ఉన్నది కదా. మీరు తక్కువ పేదరికంలో పుట్టారనుకోండి, అక్కడ మీరు చదువుకొని కష్టపడి మీరు సంపాదించుకొని ధనవంతులు అవ్వచ్చు. ఆ ఎంపిక మీ చేతుల్లోనే ఉంది కదా అని, ఈ భూమి మీద ఫ్రీ విల్ ప్రపంచం కదా ఇది. మీరు ఎలా అయినా దాన్ని సాధించగలుగుతారు కదా అని చెప్తున్నారు. మీరు ఒక నిర్దిష్టమైన దేశంలో ఒక ప్రత్యేకమైన పాఠాన్ని నేర్చుకోవడం కోసం ఉన్నారన్న విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకండి. ఎప్పుడన్నా సరే మనం మిడిల్ క్లాస్లో ఉన్నా, లో మిడిల్ క్లాస్లో ఉన్నా, హయ్యర్ మనము ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నా కానీ ఇవన్నీ కూడా మనకి ప్రతిసారి కూడా మనము పాఠాలు నేర్చుకోవడం కోసమే అలాంటి సిచ్యువేషన్స్ని మనము ఎన్నుకొని భూమి మీదకి వస్తాము. మీరు నేర్చుకోవాల్సిన ఆ పాఠం ఏమిటో తెలుసుకోండి. ఒకసారి ఆ పాఠం మీకు గనక అర్థమైంది అనుకోండి, అక్కడ ఇక ఉండబుద్ధి పుట్టకపోతే ఇక అక్కడ నుంచి వేరే దేశానికి వలస పోవాలని మీరు ఎంచుకోవచ్చు భూమి మీద. ఒకవేళ అక్కడ పాఠం కంప్లీట్‌గా 100% నేర్చుకోవడం అయిపోయిందనుకోండి, ఇగ అక్కడ మీరు ఉండాల్సిన అవసరం లేదు. వెంటనే అక్కడి నుంచి వేరే మీకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళిపోయే ఆ ఫ్రీ విల్ ప్రపంచం గదా! భూమి గదా! ఇది. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇండియాలో నచ్చలేదు, ఫారెన్ వెళ్ళిపోవచ్చు. లేదు ఫారెన్‌లో నచ్చలేదు, ఇండియాలోనే హాయిగా ఉంది, ఇక్కడికొచ్చేయొచ్చు. ఆ ఎంపిక మాత్రం మీదే. మీ జీవితాన్ని పెంపొందించుకోవడానికి మీ మనస్సును, మీ తలను ఉపయోగించండి. సో, మరి 8వ ప్రశ్నకొచ్చేసాం. డబ్బును గురించి, ఆధ్యాత్మికతను గురించి అర్థం చేసుకోవడంలో నాకు సహాయం చేయమని నేను ఎవరిని పిలవాలి? మరి మనం డబ్బును గురించి గానీ, ఆధ్యాత్మికత గురించి గానీ అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు మరి నాకు సహాయం కావాలంటే నేను ఎవరిని పిలవాలి అని అడుగుతున్నారు. అర్థవంతంగా, ప్రేమతో ధన సంబంధమైన విషయాలను చర్చించడానికి తగిన ప్రత్యేకమైన మార్గదర్శక గురువులు. ఆ మాస్టర్ పేరు ఆర్కిమెడిస్. ఆయనను పిలవండి. ఆర్కిమెడిస్ అని మీరు గూగుల్‌లో కొడితే ఆయన పిక్చర్ మీ దగ్గర కనబడుతుందండి. అంటే ఆర్కిమెడిస్ అనే మాస్టర్‌ని మీరు ధ్యానంలో కూర్చొని ఆయన్ని పిలవండి. వివేకవంతుడైన పెద్దగా ఆయన ప్రవర్తిస్తాడు. మీ జీవితంలోనికి ధనాన్ని తెచ్చుకోవడానికి, దానిని మీ మంచి కోసం మీరు ఉపయోగించడానికి ఆయన మీకు చెప్పమని చెప్పి మాకు ఈ ప్రక్రియని, ఈ ప్రాక్టికల్ సెషన్‌ని ఆయనే ఇచ్చారంట. ఎవరికి? టోనీ రాబిన్‌కి ఇవ్వడం జరిగింది. అంటే మీ జీవితంలోనికి ధనాన్ని ఏ విధంగా తెచ్చుకోవాలి? దాన్ని నేను మంచి కోసం మనం అనుకుంటాం చూడండి, నా దగ్గర డబ్బు ఉంటే గనక నేను పిరమిడ్ కట్టాలనో, లేదంటే లేని వాళ్ళకి నేను సహాయం చేయాలనో, ఆర్థిక సిట్యుయేషన్స్ సమస్యలు గనక లేకుండా ఉన్నట్లయితే గనక నేను ఇంకా బాగా స్పిరిచువల్‌గా గ్రోత్ అవ్వాలని అనుకుంటున్న వాళ్ళు హృదయపూర్వకంగా మీ ఇంటెన్షన్ మంచిగా ఉంది. ఆ డబ్బు పట్ల ఒక నెగటివిటీ అనేది ఏమీ లేదు. ఏ స్వార్థం కోసమో నీ స్వార్థం కోసం, నీ స్వప్రయోజనం కోసం ఎదగాలని నువ్వు అనుకోనప్పుడు, నువ్వు కళ్ళు మూసుకొని కూర్చొని ఆ యొక్క ఆర్కిమెడిస్ అనే మాస్టర్‌ని ఇన్వైట్ చేసి ఈ ప్రాక్టికల్ ఇక్కడ మీకు చెప్తున్నారు కొన్ని పాయింట్స్. ఇది సాధన చేస్తే కనుక మీరు తప్పనిసరిగా మీకు సహాయం దొరుకుతుంది. తప్పనిసరిగా మీరు ఆర్థికంగా మీ దగ్గరికి డబ్బు వస్తుంది అని చెప్తున్నారు. ఏంటి అదనేది చూద్దాం. ఒక కలము, కాగితము తీసుకొని కూర్చొని మీ జీవితంలోనికి ధన ప్రవాహం వచ్చింది ఎప్పుడో, ఆ ధనానికి మీరు అర్హులని మీరు ఫీల్ అయింది ఎప్పుడో రాయండి. మీ జీవితంలో ఎప్పుడన్నా ఒక్కసారిగా కొంత ధనం మీ దగ్గరికి వచ్చిందనుకోండి సపోజ్. వచ్చిన దాన్ని, ఆ ధనానికి మీరు అర్హులని మీరు ఫీల్ అయి ఉంటారు కదా! ఆ ధనం నా దగ్గర ఉన్నందుకు నేను మంచిగా ఫీల్ అయ్యాను. ఆ డబ్బు నా దగ్గరికి వచ్చినందుకు నేను ఈ విధంగా ఖర్చు పెట్టాను, ఈ విధంగా చేశాను అనేది ఫస్ట్ అది రాయండి పేపర్‌లో. ఆ లిస్టు వ్రాయడం పూర్తి అయ్యాక మళ్ళీ చదివి గమనించుకోండి. ఎప్పుడు మీకు ధనం సమృద్ధిగా ఉండిందో, ఎప్పుడు మీ దగ్గర డబ్బు లేక ఇబ్బంది పడ్డారో, అందులో మీకొక వైనం తీరు కనిపిస్తుంది. డబ్బు ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా ఉపయోగించారో అది రాయండి. డబ్బు లేనప్పుడు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో అది కూడా రాయండి. అవన్నీ రాసుకొని ఒక పేపర్‌లో ఉంచుకోండి. దాన్ని మీరు గమనించండి. డబ్బు పట్ల మీ ఫీలింగ్స్ ఏమిటో మీకు తెలుస్తుంది. అటువంటి ఫీలింగ్స్ ఉన్న మీకు ఆ ధనానికి మీరు అర్హులని అనిపిస్తోందా? ఇప్పుడు రాబోయే ధనాన్ని మీరు ఎలా ఉపయోగిస్తారు? మరి ఆ డబ్బు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క ఫీలింగ్ ఏ విధంగా ఉంటుంది? మీరు దేనికోసం ఖర్చు పెడుతున్నారు?
అనే దాన్ని మీరు చూసుకుంటే, మనం సృష్టి కళ్యాణం కోసం ఖర్చు పెడుతున్నామా? మనం స్వప్రయోజనం కోసం ఖర్చు పెట్టుకుంటున్నామా? దేనికోసం ఆ డబ్బు అనేది మీరు పేపర్‌లో రాసుకుంటే మీకొక క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు ధ్యానం చేసి మీ మార్గదర్శకులను, ఆర్కిమెడిస్‌ని అయినటువంటి నన్ను అడగండి. అంటే మీ గైడింగ్ మాస్టర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇద్దరు గైడింగ్ మాస్టర్స్ ఉంటారు మాస్టర్స్. ఆ ఇద్దరు గైడింగ్ మాస్టర్స్‌ని పిలవండి. అలాగే ఆర్కిమెడిస్‌ని కూడా అడగమంటున్నారు. మీ దగ్గరికి ధన ప్రవాహం రావడంలో ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి పరిమితులు, వైనాలు ఉన్నా వాటిని తొలగించండి అని మొట్టమొదటిగా మనం ధ్యానంలో కూర్చొని, ఈ డబ్బు రాకుండా అడ్డుపడేవి ఏవైనా నీ లోపల ఉన్నాయి అనుకోండి, వాటన్నిటిని కూడా నా లోపల ఉన్నటువంటివి అన్నీ కూడా క్లియర్ చేయండి. ఒక డబ్బు పట్ల ఒక నెగటివిటీ ఉంటుంది కొంతమందికి. ఆధ్యాత్మికంగా నేను ఉంటే గనక డబ్బు నా దగ్గర ఉంటే అది నేను ఎదగలేనేమో, స్పిరిచువల్‌గా నేను ఎదగలేనేమో అనే ఒక ఫీలింగ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది డబ్బు పట్ల ఆ యొక్క దృష్టికోణం. సో, ఆ యొక్క కోణాలు ఏ విధంగా ఉన్నాయి మీ లోపల అనేది మీకు మీరుగా రాసుకొని, అలాంటివి ఏవైతే అడ్డంకులున్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేయండి అని మొట్టమొదటిగా ధ్యానంలో కూర్చొని మీ ఇద్దరు గైడింగ్ మాస్టర్స్‌ని, ఆర్కిమెడిస్‌ని పిలిచి, వాళ్ళని నా లోపల ధనం రాకుండా ఉండటం కోసం ఏవైతే అడ్డుపడుతున్నాయో వాటన్నిటిని కూడా తొలగించండి. ఒకవేళ మీకేమీ అర్థం కావట్లేదు, దాంట్లో కూడా ప్రాబ్లమ్ ఏమి లేదు. ఏమీ అర్థం కావట్లేదు, నాకు ఎటువంటి ఇది లేదు అనుకున్నా గానీ, మీరు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఇద్దరు గైడింగ్ మాస్టర్స్‌ని మీకు సంబంధించిన మీ గైడింగ్ మాస్టర్స్‌ని ఇన్వైట్ చేసి, ఆర్కిమెడిస్‌ని ఇన్వైట్ చేసి, కళ్ళు 2 మూసుకొని, నా లోపల ధనం రాకుండా ఉండడానికి ఏవైతే అడ్డుపడుతున్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేయండి అని మొట్టమొదటిగా అడగండి. ఆ తర్వాత మీ చుట్టూ మీ మెర్కాబాను లేదా మీ దివ్య శరీరాన్ని నిర్మించుకోండి. మనందరికీ మెర్కాబా తెలుసా అండి? మెర్కాబా గురించి నేను ఆల్రెడీ అంతకుముందు క్లాసుల్లో చెప్పే ఉన్నాను. దీన్ని మనము మెర్కాబా అంటాము. 2 పిరమిడ్స్ మెర్జ్ అయి ఉన్నదాన్ని మనం మెర్కాబా అంటాము. ఈ మెర్కాబాని మీరు ఇన్వైట్ చేయండి మొట్టమొదటగా. మీ దివ్య శరీరాన్ని నిర్మించుకోండి. మెర్కాబా మధ్యలో కూర్చోండి. 6 ముఖాలు ఉన్నటువంటి ఆ నక్షత్రం మీ చుట్టూ ఆవరించుకున్నట్లు మీ మనోపలకం మీద ఊహించుకోండి. ఆ యొక్క మెర్కాబా మధ్యలో మీరు కూర్చొని ఉన్నట్లుగా ఎక్కడ ఊహించుకుంటారు? మీరు కళ్ళు 2 మూసుకున్నప్పుడు దాన్ని అలా ఊహించుకోండి. మెర్కాబా మధ్యలో నేను కూర్చున్నాను అన్నట్లుగా ఊహించుకోండి. ఆ నక్షత్రం లోపల ఉన్నటువంటి మీరు అలాగే దానితో సహా పైకి లేస్తున్నట్లుగా ఊహించుకోండి. ఆ మెర్కాబా మధ్యలో మీరు కూర్చునున్నారు. అదొక కాంతి ఆకారంలో ఉన్నట్లుగా, ఒక వైలెట్ కలర్ అనుకుంటారా? లేకపోతే మల్టీ కలర్‌లా ఊహించుకుంటారా? అది మీ ఇష్టం. సో, ఆ మధ్యలో కూర్చొని దాంతో పాటుగా మీరు గూడా గాలిలో అలా లేస్తున్నట్లుగా ఊహించుకోండి. భూమి చుట్టూ ఉన్న క్రీస్తు చైతన్య గ్రిడ్‌లో లింక్ అయ్యే వరకు అలా పైకి లేవండి. అంటే ఆ భూమి గ్రిడ్ ఏదైతే కింద భూమి ఆకర్షణ శక్తి అంటారు కదా! దాని నుంచి మనం కొంచెం హైట్‌గా లేచి అట్లా ఉండండి. అప్పుడు మళ్ళీ అడగండి. డబ్బుకి ఏర్పడిన ఆటంకాలన్నీ తొలగిపోవాలని, డబ్బు మీ దగ్గరికి ప్రవహించాలని కోరుకోండి. అట్లా భూమికి కొంచెం పైకి లేచిన తర్వాత అక్కడ గాలిలో అలా ఉన్నట్లుగా ఊహించుకొని, ఎట్లా మెర్కాబాలో కూర్చున్నట్లుగా ఊహించుకొని, అప్పుడు మీరు కోరండి. డబ్బుకి ఏర్పడినటువంటి ఆటంకాలన్నీ తొలగిపోవాలి నా లోపల నుంచి అని కోరుకోండి. ఆ గ్రిడ్ లోపలికి ప్రేమను, సానుభూతిని ప్రవహించనివ్వండి. మరి ఆ గ్రిడ్ ఏది మెర్కాబా మధ్యలో మనం కూర్చున్నాం గదా! ఆ గ్రిడ్ లోపలికి ఒక రకమైనటువంటి ప్రేమ, ఆ యొక్క సానుభూతితో నిండిపోయి ఉండాలి. ఎట్లా నిండి ఊహించుకోవాలి అంటే, ఒక ప్రేమ అంటే మనకి లవ్ అనేది ఒక పింక్, బేబీ పింక్ కలర్‌లో ఉన్నట్లుగా ఊహించుకొని, ఆ కాంతిని ఆ లోపలికి ఇన్వైట్ చేసుకోండి. మీరు మధ్యలో కూర్చున్నట్లుగా ఊహించుకొని గాల్లో ఇలా ఉంటారు. ఆ సమయంలోనే ఆ ప్రేమ వైబ్రేషన్స్ చుట్టూరా వ్యాపించినట్లుగా ఊహించుకోండి. మీ మంచి కోసం, ఇతరుల మంచి కోసం ఆ డబ్బుతో మీరేం చేస్తారో మనోపలకం మీద చిత్రించుకోండి. మీ యొక్క నుదిటి మీద రాసుకోండి. ఆ డబ్బు కనుక వస్తే అది దేనికోసం ఉపయోగిస్తాము అనేది క్లారిటీగా, ఇతరుల మంచి కోసమా? మీ మంచి కోసమా? ఆ డబ్బుతో మీరేం చేస్తారు?
ఒక క్లారిటీగా మీరు డిజైన్ చేసుకోండి, క్రియేటివిటీగా సృష్టించుకోండి. ఆ డబ్బు వస్తే నేను మంచి పిరమిడ్ కడతాను, లేదంటే ఆ డబ్బు వస్తే నేను శాకాహార ర్యాలీకి పెడతాను, లేదా ఆ డబ్బు వస్తే నేను సృష్టి కళ్యాణంలో భాగంగా నేను ఇంకా ఏదైనా మీకు ఏదనిపిస్తుంది అది మీరు ఆ నుదిటి మీద ఊహించుకోండి. ఇక ఇప్పుడు ఆ మెర్కాబాను నేల మీదకి తెచ్చేసి దాన్ని మీ శరీరం చుట్టూ కరిగి ఒక కాంతివంతంగా మారినట్టుగా ఊహించుకోండి. అక్కడ మీరేం చేయాలి, నెమ్మదిగా అలా ఊహించుకొని కాసేపు ఒక 5 నిమిషాలు అట్లా గాల్లో ఉన్నట్లుగా ఉండి, నెమ్మదిగా అలా కిందకి దిగుతున్నట్లుగా ఊహించుకొని, ఆ కాంతి చుట్టూ, ఆ మెర్కాబా కాంతి చుట్టూ మీ లోపల దిగిపోయినట్లుగా ఊహించుకొని కాసేపు కళ్ళు మూసుకొని 15 నిమిషాలు అట్లాగే ఉండండి. అలా ఆ కాంతి ఏమైంది, మీ లోపలికి అంతర్ధానం అయిపోయింది. మెర్కాబా మొత్తం కూడా మీ లోపలికి అట్లా అంతర్ధానం అయిపోయి లోపలికి వెళ్ళిపోయినట్టుగా ఊహించుకోండి. మీకు సహాయం చేసినందుకు మాస్టర్స్కి థ్యాంక్స్ చెప్పండి. సో మరి ఈ విధంగా గైడింగ్ మాస్టర్స్ని పిలవండి, ఆర్కిమెడిస్ని పిలవండి, ఇంకా పత్రిసార్ని పిలవండి, మీకు ఎవరైతే ఇష్టమైన దైవం ఉన్నారో వాళ్ళని కూడా పిలవండి. ఈ యొక్క మెడిటేషన్లో ప్రాక్టికల్గా మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీకు ఎవరైతే హాయిగా అనిపిస్తుంది మీ మనసుకి, ఏ మాస్టర్ అయితే నాకు కనెక్ట్ అయి ఉన్నారో ఆ మాస్టర్ని మనం హృదయపూర్వకంగా ఇన్వైట్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా ఇద్దరు గైడింగ్ మాస్టర్స్ని, ఆర్కిమెడిస్ని ఇద్దరిని కూడా ఇన్వైట్ చేయండి. అలా చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఈ ప్రాసెస్ అంతా జరగడానికి టైం పట్టింది అనుకోండి, పట్టనండి పర్వాలేదు. ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా, ఆ మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పి అప్పుడు కళ్ళు రెండు ఓపెన్ చేయండి. ఆ తర్వాత మీరు మొట్టమొదటగా ఈ కాగితంలో రాసుకున్నారు చూడండి, ధన ప్రవాహం వచ్చినప్పుడు ఏ విధంగా మీరు ఫీల్ అయ్యారు, ధనం ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారు, ధనం లేనప్పుడు ఏ విధంగా ఉన్నారనే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారు. దాన్ని తగలబెట్టేసేయండి. దాన్ని క్లియర్ చేసేసేయండి. అంటే ఆ లోపల ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం కాల్ చేస్తే ఏమవుతుంది, క్లియర్ అయిపోతుంది. మన మైండ్లో ఉన్న కొన్ని భావాలు వాళ్ళు మాస్టర్స్ కూడా క్లియర్ చేస్తారు. ఆ పేపర్ మీరు రాసి ఉన్నారు కాబట్టి అది కూడా తగలపెట్టేస్తే మీ లోపల కంప్లీట్గా క్లియర్ అయిపోయినట్టుగా మీరు 100% ఫీల్ అవుతారు, అనుభూతి చెందుతారు. సో ఇక్కడ ఒక ఇది ఇచ్చారు. నేను ఒక సంకల్పం లాంటిది. నేను ఆరోగ్యవంతునిగా, భాగ్యవంతునిగా, వివేకవంతునిగా ఉన్నాను. డబ్బు నా దగ్గరికి ప్రవహిస్తోంది అని రోజుకు 3 సార్లు స్థిరంగా అనుకోండి. ఆ మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అనుకోండి. మీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు నేను ఆరోగ్యవంతునిగా, భాగ్యవంతునిగా, వివేకవంతునిగా ఉన్నాను. డబ్బు నా దగ్గరికి ప్రవహిస్తోంది. ఆల్రెడీ వచ్చేస్తోంది నా దగ్గరికి. ఆల్రెడీ వచ్చేసింది నా దగ్గరికి అన్నట్లుగా ప్రతి క్షణము ఊహించుకుంటూ ఉండండి. అప్పటిదాకా మీరు ఉద్దేశం ఏంటి? మేము మెడిటేషన్ చేయనంత వరకు నా దగ్గర డబ్బు లేదు, లేదు, లేదు అనే భావాన్ని రిలీజ్ చేస్తున్నారు తప్ప, నా దగ్గర డబ్బు ఆల్రెడీ ఉన్నది అనే భావాన్ని కనుక మనం వ్యక్తం చేసి, ఆరోగ్యవంతుడిగా ఉన్నాను, భాగ్యవంతుడిగా ఉన్నాను, వివేకంతో నేను ఉన్నాను, నా దగ్గరికి డబ్బు ప్రవహిస్తోంది అని ఆ భావాన్ని కనుక మీరు రిలీజ్ చేస్తే యద్భావం తద్భవతి. ఓకే మాస్టర్స్, ఈ ప్రాక్టికల్ మరి రోజు ఇప్పటి నుంచి కాస్త 11 డేస్ చేసి చూడండి. ఆ ప్రాక్టికల్ చేసిన తర్వాతే కదా ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని మనం పొందుతాం. ఆ ఎక్స్పీరియన్స్ని పొందితే ఆ అవగాహన మనకు వచ్చింది అనుకోండి, ఆ జ్ఞానం మనకు వస్తుంది. ఒకవేళ డబ్బు ఫ్లోటింగ్ వచ్చింది అనుకోండి, దీన్ని మనము ఇంకా 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలుగుతాం. అదే ఆ ఎక్స్పీరియన్సే నేను పొందలేదు అనుకోండి, నేను ఎదుటి వాళ్ళకి ఏ విధంగా చెప్పగలుగుతాను? మీ జీవితంలో ఏదైనా సరే మీరు మొట్టమొదటిగా అనుభవించిన తర్వాత దాన్ని మీరు 100% మీరు ఎదుటి వాళ్ళకి మీరు చెప్పగలుగుతారు. అదే మీరే చేయకుండా ఉంటే ఎదుటి వాళ్ళకి మీరు చెప్పలేరు. ఎందుకంటే దాని మీద నమ్మకం ఉండదు మనకి. ఇప్పుడు ఇదంతా చెప్పాము, దీని మీద నమ్మకం ఉండాలి అంటే కనీసం మనం 11 డేస్ చేయాలి. చేస్తే అప్పుడు మన మీద మనకి ఏ విధంగా డబ్బు అనేది, ఇక్కడ సమృద్ధి అనేది ఏ రూపంలోనైనా రావచ్చు. డబ్బు పరంగానే వస్తుందని మాత్రం ఒక ఫిక్స్డ్గా పెట్టుకోకండి. ఆ డబ్బు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పిరమిడ్ కట్టాలనుకోండి, కొంతమంది ఇటుకలు ఇస్తా ఉంటారు, కొంతమంది సిమెంట్ ఇస్తా ఉంటారు, కొంతమంది మేము ఇలా సహాయం చేస్తాం. అది కూడా డబ్బు రూపంలో మీ దగ్గరికి వచ్చినట్టే కదా. సహాయం చేస్తున్నారు వాళ్ళు అంటే, అయ్యో నాకు డబ్బే రావాలి అనేది ఏం లేదు. డబ్బు ఏ రూపంలోనే రావచ్చు. దాన్ని మనం సమృద్ధి అంటాం. అదొక ఎనర్జీ అంటాను నేను. ఎనర్జీ ఆ డబ్బు రూపంలోనే రావాలని లేదు, ఏ రూపంలోనైనా సరే మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే మాస్టర్స్, ధనం మీ దగ్గరికి ప్రవహిస్తుందని మాత్రం 100% మీరు నమ్మాలి. మన 9th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అవసరానికి మించిన డబ్బు నా దగ్గర కనుక ఉన్నట్లయితే ఆధ్యాత్మికంగా ఉన్నతమైన పనుల కోసం నేను ఎలా దాన్ని ఉపయోగించుకోవాలి? అవసరానికి మించి డబ్బు ఉంటే కనుక
ఈ పేద గ్రహం మీద చాలా గొప్ప పనులు చేస్తున్న అద్భుతమైన స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి. చాలా సేవా సంస్థలు ఉన్నాయి. అయితే వాళ్ళకి మీరు విరాళాలు ఇవ్వండి. మీ దగ్గర అవసరానికి మించి చాలా ఉన్నదనుకోండి, మీరు వాళ్ళకి డొనేషన్స్ రూపంలో ఇస్తూ వెళ్ళండి. కేవలం డబ్బే కాదు, వీలైతే మీ సమయాన్ని ఇవ్వండి, మీ శ్రమని కూడా వాళ్ళ కోసం వెచ్చించండి. అది మీకు ఉన్నత స్థానాన్ని అందిస్తుంది. అంతేకాదు, గొప్ప ఆధ్యాత్మిక సత్యాలను గురించిన జ్ఞానాన్ని ఎలా అందరికీ వ్యాప్తి చేయగలరో ప్రయత్నించండి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కానీ, పర్యావరణ సమస్యలను గురించిన జ్ఞానాన్ని కానీ అందించే పుస్తకాల కోసం కానీ, వీడియోల కోసం కానీ, శిక్షణా తరగతుల కోసం కానీ మీ డబ్బును ఖర్చు చేయాలని మీకు అనిపించవచ్చు. పుస్తకాలు కొనడానికో, ఆధ్యాత్మిక సేవ కోసమో, లేదంటే ట్రైనింగ్ కోసమో అలా అనిపిస్తుంది. మీ వర్గ ప్రజలను చూడండి. వాళ్ళను భౌతికంగానూ, ఆధ్యాత్మికంగానూ ఉద్ధరించాలి అంటే ఏమి అవసరమో ఆలోచించండి. ప్రాణాలను కాపాడే అవసరమైన పరికరాన్ని మీ స్థానిక ఆసుపత్రికి విరాళంగా ఇవ్వాలని మీరు అనుకోవచ్చు. లేకపోతే ఒక పెద్ద హాలు అద్దెకు తీసుకొని పెద్దవాళ్ళను ఎవరినైనా పిలిచి ఆధ్యాత్మిక విషయాల గురించి మీ వర్గపు వారిని ఉద్దేశించి మాట్లాడుకోవాలని మీకు అనిపించవచ్చు. ఏదన్నా అనిపిస్తుంది. అంటే సహాయం చేయాలి అనుకుంటే నువ్వు ఏ రకంగా అయినా సరే సహాయం చేయొచ్చు. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి అంటే మీ ఆధ్యాత్మిక అభివృద్ధిని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. మీరు ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన శిక్షణా తరగతులకు మాత్రం వెళ్ళండి, సదస్సులకు వెళ్ళండి, పుస్తకాలు కొని చదవండి. మీ డబ్బుతో మీ ఆధ్యాత్మిక జీవితాన్ని మాత్రం ఉద్ధరించుకోండి. ఫస్ట్ మొట్టమొదటిగా మీకు కావాల్సింది ఏదైతే ఆధ్యాత్మికంగా నువ్వు ఉన్నతంగా ఎదగాలి అంటే నీకేది కావాలో ఫస్ట్ దానికి చేయండి. తర్వాత సేవా సంస్థలకి విరాళాలు ఇవ్వండి. అట్లాగే ఇంకా బాగా డబ్బు ఉంటే కనుక ఒక సెంటర్‌ని ఓపెన్ చేయండి. ఒక సెంటర్‌ని ఓపెన్ చేసి అక్కడ అందరికీ కూడా ధ్యానాన్ని నేర్పించండి. ఇలా చాలా మనకి తెలుసు అందరికీ ఎలా ఏ విధంగా చేయాలి అని. సో మరి 10వ క్వెషన్‌కి వెళ్ళిపోదాం. నేను ఆధ్యాత్మికతను కొనుక్కోగలనా? అంటే ఆధ్యాత్మికతను కొనుక్కోలేరు. కానీ డబ్బుతో మాత్రం శిక్షణా తరగతులు, బోధలు, పుస్తకాలు లాంటివి మాత్రం పొందగలుగుతారు. వాటి వల్ల మీ ఆధ్యాత్మిక ప్రయాణం అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఎక్కువ డబ్బు తీసుకొని నేర్పే వాళ్లకు ఎక్కువగా తెలుసు అని చాలామంది పొరపడుతూ ఉంటారు. బాగా డబ్బు తీసుకొని ఒక 5,000, 10,000 తీసుకొని వాళ్ళు ఇన్ని సెషన్స్ అని పెడుతూ ఉంటారు. వాళ్ళు బాగా చెప్తున్నారని చెప్పేసేసి అలాంటివి మీరు పొరపడుతూ ఉంటారు. తరచూ అలా జరగదు. కానీ దివ్య చక్షువుతో చూసి చెప్పడానికి, ఆ విద్యను నేర్పడానికి, దాని గురించి సదస్సులు నిర్వహించడానికి విపరీతంగా డబ్బులు తీసుకునే వాళ్ళు తమ బోధ కన్నా డబ్బుకే ఎక్కువగా విలువనిస్తూ ఉంటున్నారు. ఇది వాళ్ళు చేసుకుంటున్న కర్మే మరి. ప్రతి బోధకుడు తన నైపుణ్యానికి, తన సామాన్య భుక్తికి కొంత డబ్బు తీసుకోవడంలో తప్పు లేదు అని చెప్తున్నారు. ఒకవేళ నీ జీవితంలో కంప్లీట్‌గా మనీ అనేది ఏదైతే ఉంటుందో ఆ మనీని కొంతమంది ఏం చేస్తారు అంటే డబ్బు కోసం, జీవన వృత్తి కోసం వాళ్ళు డబ్బు తీసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ సెంటర్స్ కోసం దేనికోసమైనా సరే కొంత డబ్బుని వాళ్ళు తీసుకుంటారు. దాంట్లో తప్పు లేదు. కానీ ఎక్కువగా క్లాసెస్ అవి పెట్టుకుంటూ ఎక్కువ డబ్బు కోసం చేస్తున్న వాళ్ళ దగ్గర గనక ఎక్కువ జ్ఞానం ఉంటుంది అని చెప్పేసి పొరపాటున వెళతారేమో, దాన్ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి అంటున్నారు. కానీ కోట్లకు పడగలెత్తి కళ్ళు మిరుమిట్లు గొలిపే ఇళ్లల్లో ఉంటూ లెక్కలేనన్ని కార్లలో తిరుగుతూ ఉన్నవాళ్ళు నిజానికి కాంతితో పనిచేయడం లేదన్నమాట. వాళ్ళు నిజంగా కాంతితో పనిచేసే వాళ్ళైతే కనుక సముద్రాల అవతల తిండి లేక బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉండగా ఇలాంటి భోగాలలో మునిగి తేలటానికి వాళ్ళకి మనస్సాక్షి అంగీకరించదు. మీరు విరాళం ఇచ్చే డబ్బుకు తగినట్లుగా ఉండాలి మీ పనులు, మీ ఆలోచనలు. మీ సాటి మానవుల కోసం మీ మనసులో నిజంగా మీకు సానుభూతి, ప్రేమ లేనట్లయితే మీరు ఎంత డబ్బు పోసినా భూమి మీద తృప్తిని కానీ, స్వర్గంలో స్థానాన్ని కానీ మీరు సంపాదించలేదు. కాబట్టి ఇక్కడ మీ ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు దేనికోసం చేస్తున్నారు? ఆ పనిని పేరు కోసం చేస్తున్నారా? దేనికోసం చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు విరాళం ఇచ్చే డబ్బుకు తగినట్లుగా ఉండాలి మీరు చేసే పనులు. సో మీ ఆలోచనలు కూడా అదే విధంగా ఉండాలి. మీ సాటి మానవుల కోసం మీ మనసులో నిజంగా కనుక మీకు సానుభూతి ఉందా, ఆ ప్రేమ ఉన్నదా లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ప్రేమ లేనట్లయితే మీరు ఎంత డబ్బు అలా పోసినా కానీ దానివల్ల మనకి
ఆ స్వర్గంలో స్థానం వస్తుందేమో అన్న ఉద్దేశంతో, పుణ్యం వచ్చేస్తుందని మనం గుళ్ళకి వెళ్ళి ఎన్నో చేసేస్తూ ఉంటాం చూడండి. దానివల్ల ఇంత కూడా మనకి లాభం లేదు అని చెప్తున్నారు. సో స్వర్గంలో స్థానాన్ని సంపాదించడం కోసం అని చెప్పేసేసి మనం ఇక్కడ ఎన్నో మన దగ్గర డబ్బుని అలా చేసేస్తూ ఉంటాం. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పి సుఖ సంతోషాలతో ఉండండి అని మీ కుతుమి ఆశీర్వదిస్తున్నారు. సో మరి ఈరోజు ఆర్థిక విషయాల గురించి కుతుమి చాలా విషయాలని మనకి వివరించడం జరిగింది. సో మరి ఈ క్లాస్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఎవరన్నా అడగచ్చండి. అలాగే ఈ మెర్కాబా మీ దగ్గర ఎవరి దగ్గరైనా సరే లేదు అన్న వాళ్ళు ఈ మెర్కాబా తీసుకొని చేతిలో పెట్టుకొని మనం సాధన కూడా చేసుకోవచ్చు. దీంట్లో 2 పిరమిడ్స్ ఉంటాయి. పైన ఒక పిరమిడ్, కింద ఒక పిరమిడ్. ఎందుకంటే ఈరోజు ఈ టాపిక్ మెర్కాబా గురించి వచ్చింది కాబట్టి దీన్ని నేను చూపించడం జరుగుతుంది. నేను స్వయంగా దీన్ని నా చేతితో తయారు చేస్తాను. సో ఎవరికైనా కావాలి అంటే కనుక దీని నా నెంబర్ చెప్తాను, పర్సనల్గా మీరు కాల్ చేసి తీసుకోవచ్చు మాస్టర్స్. ఓకే అండి. మరి ఈరోజు మనం ఎంతో అద్భుతంగా ఆర్థిక విషయాల గురించి, అన్ని విషయాల గురించి మనం తెలుసుకున్నాము. అలా రేపటి రోజు మనం అందరం కూడా కలుసుకున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఈరోజు కుతుమి మాస్టర్ మరి అందించిన అద్భుతమైన విజ్ఞానాన్ని, ఆర్థికంగా మరి ఎన్నో సందేహాలు ఎక్కువ ఉంటాయి, మరి వాటికి సంబంధించిన ఎన్నో డౌట్స్ ని చాలా వండర్ఫుల్ గా ఈరోజు ఆ జ్ఞానాన్ని మా అందరితో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా నెంబర్ రాసుకోండి, 9912978705. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి చక్కని విజ్ఞానాన్ని పార్వతి మేడం ద్వారా అందుకున్నాము. ఈ వీడియోని లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, మరింత మందికి అందజేద్దాం. రేపు తిరిగి 3 o'clock మ్యామ్తో మళ్ళా మరి నెక్స్ట్ రోజు ఇంకొకరు మాస్టర్స్తో మరి కలుసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ.